హస్తం పార్టీ నేతలంటేనే కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ అన్నట్టుగా తెలంగాణలో పరిస్థితి మారింది. ఒకటా రెండా ఎన్నో నియోజకవర్గాల్లో నేతల మధ్య ఫైటింగే. క్యాడర్ మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీకి తలనొప్పులే. మొన్నటి రాజగోపాల్ రెడ్డి దగ్గర నుంచి నిన్నటి కొండా సుస్మిత వరకు పలువురు నేతల తీరుతో పార్టీలో అలజడే. మరికొన్ని నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలే ప్రత్యర్థులుగా మారుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో ఎందుకు ఈ పరిస్థితులు? తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ అయితే అధికారంలో ఉంది గానీ నేతలు మాత్రం పోరాటం చేయాల్సి వస్తోంది అన్నట్లుగా తెలంగాణలో సీన్ కనిపిస్తోంది. నేతలంతా సఖ్యతగా ఉంటూ పదవులు అనుభవించాల్సింది పోయి పంతాలు పట్టింపులతో రోడ్డెక్కి రచ్చ చేసుకోవడం, బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. నిన్నటికి నిన్న పరకాలలో కొండా సుస్మిత వ్యాఖ్యలు కొండంత అలజడి రేపాయి. ఏకంగా సీఎం రేవంత్ ను ప్రస్తావించడమే కాకుండా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారామె. గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొండా సురేఖ వ్యాఖ్యలు హాట్ టాపిక్. ఆ తర్వాత పొంగులేటితో వివాదాలతో పాటు పలు అంశాలు ఇదివరకే పార్టీని కలవరపెట్టాయి. కొండా మురళి తీరుపైన స్థానిక కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఒకనొక టైంలో కొండా ఫ్యామిలీ వర్సెస్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు అన్నట్లుగా ఫిర్యాదులు కూడా నడిచాయి. ఆ పంచాయతీ అలా నడుస్తుండగానే ఇప్పుడు సుస్మిత సరికొత్త తుఫాన్కు కారణమైంది. ఇక ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నట్లుగా వనపర్తిలో సొంత పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. డబ్బులు కాసుపడి గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చిన్నారెడ్డి. వనపర్తిని సర్వనాశనం చేస్తున్నా పార్టీ కోసం భరించి ఊరుకున్నా, లేకపోతే మరో జీవన్ రెడ్డిని అయ్యేవాడనంటూ కామెంట్ చేశారాయన. పార్టీకి అన్యాయం చేస్తున్న వారిని బయటకు గెంటేస్తామని కూడా అన్నారు. చిన్నారెడ్డి కామెంట్స్ కి అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. తాను ఎవరికి డబ్బులిచ్చానో పేర్లు బయట పెట్టాలని సవాల్ కూడా చేశారు. ఈ అంశంలో మేఘారెడ్డి ఫిర్యాదు మేరకు చిన్నారెడ్డికి పార్టీ నోటీసులు పంపింది. ఆ నోటీసులకు రిప్లై ఇస్తానని అంటున్నారు చిన్నారెడ్డి. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరు టాక్ ఆఫ్ ది స్టేట్. ఏ అంశం మీదైనా ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం. తప్పు జరిగితే పార్టీ నేతలను సైతం బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారాయన. మంత్రి పదవి రాలేదని అసంతృప్తి, నిధులు సరిగా ఇవ్వడం లేదనే అసహనంతో సీఎం సహా ఇతర ముఖ్య నేతలందరినీ పలుమార్లు నేరుగానే విమర్శించారు రాజగోపాల్ రెడ్డి. జిల్లాలో జరిగే పార్టీ మీటింగులకు సైతం ఈయన డుమ్మా కొడుతున్నారు. ఆయన తీరుపై పార్టీలో అనేక సార్లు చర్చ కూడా జరిగింది. ఇక ఆదిలాబాద్ లో కంది శ్రీనివాసరెడ్డి వర్సెస్ సంజీవరెడ్డి వర్గంగా సీన్ మారింది. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదుటే నేతలు ఘర్షణకు దిగారు. అర్హత లేని నేతలను పీఎస్సీ సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారంటూ కంది శ్రీనివాసరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. 2 వర్గాలుగా రెచ్చిపోయి పరస్పరం బూతులతో దూషించుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డిని క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన ఏకంగా గాంధీ భవన్ కు వెళ్లి ఆందోళన చేశారు. కొందరు నేతలను కులాల పేరుతో దూషించారనే ఆరోపణలు రావడమే దీనికి ప్రధాన కారణం. దీనిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపి నిబంధనలను ఉల్లంఘించారని నిర్ధారించుకున్న తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన వర్గంతో గాంధీ భవన్ ఆవరణలో నిరసనకు దిగారు జక్కిడి ప్రభాకర్ రెడ్డి. మధుయాష్కి ఇన్ఫ్లుయెన్స్ తో టికెట్ తెచ్చుకోవడమే కాకుండా కుల మతాల మధ్య చిచ్చు పెట్టారనేది జక్కిడి ఆరోపణ. ఆ మధ్య తుంగతుర్తి కాంగ్రెస్ లో జరిగిన వర్గపోరు అంతా ఇంతా కాదు. ఎంపీ చామల, ఎమ్మెల్యే మందుల సామేల్ మధ్య జరుగుతోన్న రచ్చ గురించి విచారించేందుకు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని కూడా వేసి ఎంక్వైరీ చేయించింది కాంగ్రెస్. ఆయన నివేదిక కూడా పార్టీకి అందింది. బాన్స్వాడలో పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అంటూ ఫైటింగ్ నడుస్తోంది. పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నట్లుగా పోరాటం నడుస్తోంది. బాన్స్వాడ వివాదంపై పోచారాన్ని వివరణ కోరామని ఆయన ఇప్పటికే విచారం వ్యక్తం చేశారన్నారు మహేష్ గౌడ్. పాత వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందనే క్లారిటీ కూడా ఇచ్చారాయన. పోచారం గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా తన ఆవేదనని వివరణ ఇవ్వడం జరిగింది. నిన్న బాన్స్వాడ నుంచి వచ్చినటువంటి పాత కాంగ్రెస్ నాయకుడు కలవడం జరిగింది. మీరు ఇటీవల చూస్తుంటారు, సొసైటీలు కానీ, టెంపుల్ కమిటీస్ కానీ, మార్కెట్ కమిటీస్ కానీ నియామకంలో 70% పదవులు. ఒకవేళ ఒక నియోజకవర్గం 20 సొసైటీలు ఉంటే దాంట్లో 14 సొసైటీలు పాత కాంగ్రెస్ ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం సేవలు అందించే వారికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒప్పుకోకపోయినా ఇది పార్టీ విధానం. కొత్త కలయిక, పాత వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వారితో పాటు కొంత కొత్త వారిని కలుపుకొని పోతాం. ఇది పార్టీ విధానం. ఇక గద్వాల, గజ్వేల్, మంచిర్యాల, సిద్దిపేట సహా పలు నియోజకవర్గాల కాంగ్రెస్ నేతల మధ్య కూడా అంతర్యుద్ధం నడుస్తోంది. ఆయా వివాదాలకు పార్టీ ఎలాంటి పరిష్కారం చూపుతుందో చూడాలి మరి.